చెప్పు. హలో హలో హాయ్ హాయ్ బాగున్నారా? హలో అడుగు బాగున్నారా? హలో హలో నైలే బాగున్నారా? హలో అండి, అందరు బాగున్నారా? కింద కామెంట్ చేయండి. సో వ్లాగ్ అయితే తమ్నెల్ చూసారు కాబట్టి ఐడియా వచ్చి ఉంటుంది. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ యాజ్ అ న్యూ మామ్ నాకు ఈ మైల్ స్టోన్ కోసం వెయిట్ చేయడం అండ్ ఫైనల్లీ ఇట్ హ్యాపెన్. సో నా ఇమోషన్ ఎక్స్పీరియన్స్ ఇదంతా ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. యుక్తిక నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వచ్చి కూర్చుంది. సో అందుకే చిన్నగా దాని చేత హాయ్ అండ్ హలో చెప్పించాను. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను ఎక్కువగా యుక్తిక స్కూల్ అనగానే కొంచెం బాధగా టెన్షన్ పడింది మార్నింగ్ లెగడమే. చిన్నది కదా, అంత త్వరగా అరౌండ్ 6:30కి లేపడం అనేది కొంచెం ఇదిగా అనిపించింది. బట్ కొంచెం డిసిప్లిన్ రావాలి అని అంటే ఆ మాత్రం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చాలా ఎర్లీగా స్కూల్. మన సైడ్ స్కూల్ అనగానే 8:30 8:45 అలాగా. చిన్నపిల్లలు అంటే ఈ మాత్రమైనా కొంచెం లీనియన్స్ ఉంటుంది కదా స్కూల్ టైమింగ్స్. ఇక్కడ అలా కాదు, అందరికీ ఒకే స్కూల్ టైమింగ్. ఇంకా పైగా 10th క్లాస్ అయినా సరే ఎవ్రీ వన్కి హాఫ్ డే స్కూల్సే, అసలు ఫుల్ డే స్కూల్ అనేదే లేదు. అదే రీజన్ ఏమో కొంచెం ఎర్లీగా మార్నింగ్ స్కూల్ స్టార్ట్ చేయడము. సో ఇక్కడ దాన్ని లేపిన తర్వాత వెంటనే అడుగుతుంది తినడానికి మామని. అండ్ నైట్ స్కూల్ షూస్ వేయాల్సిన అవుట్ఫిట్ అంతా పక్కన తీసి పెడితే మార్నింగ్ లేచిన వెంటనే షూస్ వేసేసుకుంది. ఇంకా నా థాట్ ప్రాసెస్ విషయానికి వస్తే రేపు ఫస్ట్ డే అనగానే ముందు రోజు నైట్ అస్సలు నిద్ర పట్టలేదు. ఏంటో చాలా ఏడ్చాను, లిటరల్లీ ఎక్కి ఎక్కి ఏడ్చానన్నా పర్లేదు. ఎంత కాదనుకున్నా పుట్టినప్పుడు కానించి మన దగ్గరే ఉండి మన సరౌండింగ్స్లో అలా ఉండడం కదా. సో స్కూల్ అనగానే మన దగ్గర నుంచి 1 hour అవని 2 hour అవని వాట్ ఎవర్ ద స్కూల్ టైమింగ్ మన దగ్గర నుంచి దూరంగా ఉండాలి అని అది తలుచుకోవడానికే ఇమోషనల్గా అనిపించి ఏడ్చేయడం, ఇంకా భయం వేసింది నాకు. ఇది ఫస్ట్ థింగ్. ఏంటంటే చిన్నది మన సరౌండింగ్స్లో ఉన్నారు అని అంటే ప్రతిదీ కీన్గా అబ్జర్వ్ చేసుకొని మన పిల్లని అంత కాన్సన్ట్రేటెడ్గా చూడడమే కానీ ఏదైనా సరే. అలాంటిది స్కూల్లో 10 మంది ఉంటారు, ఆ 10 మందిలో ఇది ఒక్కరిది. మనకంటే మన పిల్ల మనకి బయట స్కూల్స్ కట్కి వెళ్ళినప్పుడు అలా కాదు కదా. సో ఎలాగా బాటిల్ మూత వాటర్ కావాలంటే ఎలాగా అడుగుతుందా లేదా, డైపర్ విషయము ఒకవేళ చేంజ్ చేయడానికి దీనికి ఎలా తెలుస్తుంది, వాళ్ళకి చూస్తారా లేదా. నిజం చెప్తున్నా, ఎంత మంచి స్కూల్ అయినా సరే మనకు మాత్రం ఆ థాట్ ప్రాసెస్ మారదు, వస్తూనే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒకవేళ టీచర్ గసిరినా చేసినా ఏడ్చిద్దేమో, చిరాకు పడుతుందేమో టీచర్, ఇదే థాట్. కానీ ఇప్పుడు ప్రజెంట్ స్కూల్స్ అలా లేకపోయినా మనకు అనిపిస్తుంది కదా, మన పిల్లల్ని ఏమైనా అంటారేమో, మన పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారేమో, మన పిల్లలకి బాధ వేస్తుందేమో అని మనమే బాధపడిపోతూ ఉంటాం. ఆ రోజు ముందుటే నాకు ఇదే అనమాట థాట్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా మార్నింగ్ త్వరగా లేసాను కాబట్టి హెడేక్ మన అడగకుండానే వచ్చేది. సో అందుకే ఇంకా టీ పెట్టుకొని తాగి యుక్తికాకి స్నాక్ ప్రిపరేషను, బ్రేక్ఫాస్ట్, ఇంకా ఇల్లులు తుడిసి మాప్ పెట్టి నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ గది అంతా క్లీన్ చేసి పూజ అయితే చేశాను. మా హస్బెండ్ దాని విషయంలో మొత్తం చూసుకున్నారు. యుక్తికాకి స్నానం చేయించడం, ఇంకా కొంచెం రెడీ చేయించి బ్రేక్ఫాస్ట్ తినిపించి ఈ సార్ట్ ఆఫ్ వర్క్ అంతా తను చూసుకున్నారు. ఏదైనా పిల్లలు మార్నింగ్ లెగిచిన వెంటనే కొంచెం ఒక్క సెట్ ఆఫ్ మోడ్లో ఉంటారు, చాలా స్లోగా లిటిల్ క్రాంకీగా కూడా ఉంటారు. అంటే ఎలా అంటే ఒక గాజు బొమ్మలాగా అనమాట. వాళ్ళని ఏదైనా చిన్నది కదిపినా చాలు ఇంత నోరేసుకొని ఏడుస్తారు. మార్నింగే ఏడ్డము, మళ్ళీ మనం దానికి చిరాకు పడి గసిరి ఆల్రెడీ స్ట్రెస్డ్గా ఉన్నాను కదా, ఇంకెందుకులే అని సైలెంట్గా స్కిప్ అయిపోయింది నేను. మా హస్బెండ్ చాలా కూల్ అండ్ చాలా పేషెన్స్ ఎక్కువ. సో బాగా డీల్ చేస్తారు విత్ రెస్పెక్టివ్ కిడ్స్. సో నేను అందుకే ఇంత పని నేను చేస్తా, నువ్వు ఈ పని చేయని తనకైతే ఇచ్చేసాను. సో తనంతా చూసుకొని ఇంకా లాస్ట్కి నేనే హెయిర్ డ్రై చేసి మొత్తం అంతా హెయిర్ సార్ట్ చేసి ఇలా అయితే రెడీ చేశాను. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది, ఎంత ముద్దుగా అనిపించిందో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ రోజు. చలో డాడీకి దండం పెట్టేసుకుంటే పెట్టేసి
బాయ్ చెప్పు తాత. ఓకే. ఆ 2 పిలకలు వేసుకొని క్లిప్పులు పెట్టుకొని వెనక బ్యాగు చాలా బాగా అనిపించింది. నీట్గా అలా స్కూల్కి వెళ్తుంటే ఎంత బాగా అనిపించిందో. ఫొటోస్ వీడియోస్ అవి చాలా బాగా తీసుకున్నాను. హడావుడి అయింది కానీ బట్ వెరీ గుడ్. ముందుగా లెగడం వల్ల అంత ప్లాన్డ్గా అయ్యింది. ఇంకా ఫైనల్లీ స్కూల్కి అయితే రీచ్ అయిపోయాము. స్కూల్కి వెళ్ళేదాకా బ్యాగ్ అసలు ఇవ్వలేదు, అదంతా అదే తీసుకొని మోసింది. లాస్ట్కి బ్యాగ్ తీవే అన్నా కూడా దానికి ఆహా లేదు నాకు కావాలి, నాది నాది అంటుంది. క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత దాని మొహం చూడాలి. ఆ బొమ్మలు ఆ పిల్లల్ని చూసి మొహం ఎంత వెలిగిపోతుందంటే మామూలుగా కాదు. తర్వాత అనిపించింది దీనికోసం ఆ రాత్రి అంతా పడుకోకుండా ఆలోచించా అని. లిటరలీ షీ డిడ్ంట్ ఈవెన్ క్రై. ఇంకా మీరు వీడియో ముందు చూస్తే స్కూల్ అయిపోయింది అండ్ వచ్చేటప్పుడు కావాలని చిన్నగా హ్యాండ్ వదిలితే మళ్ళీ స్కూల్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఉంది. దీనికోసం నేను ఏడ్చాను, దీనికోసం ఇలా ఫీల్ అయ్యాను పడుకోకుండా అనిపించింది. జోక్స్ అపార్ట్, బట్ ఎంత ఏదైనా అది మనకు ఉంటుంది అనుకోండి. యాజ్ అ మదర్ మా హస్బెండ్ ముందు నుంచే చెప్తున్నారు అది స్కూల్ వెళ్ళడానికి యాడ్ అవ్వదు, మనం స్కూల్ నుంచి తీసుకొని వచ్చేస్తే అప్పుడు ఏడుస్తుంది అని. ఇట్ ఈస్ రియల్లీ హ్యాపెనింగ్. ఒక 1 month అవుతుంది అనుకోండి ఆల్మోస్ట్. స్కూల్ నుంచి ఇంటికి రావడానికి ఏడుస్తుంది, స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం షీ ఈజ్ హ్యాపీలీ గోయింగ్. ఏదైనా సరే ఒక్కొక్క కిడ్ ఒక్కొక్కలాగా కదా. సో అండ్ టీచర్ విషయం చెప్పాలి, షీ ఈజ్ సో యాక్టివ్, వెరీ కామ్. నిజంగా ఎంత బాగా డీల్ చేస్తుందో ఆ ఫేస్లో స్మైల్ అది. ఫైనల్లీ ఏవేవో పిచ్చి పిచ్చి ఆటలు నేర్చుకొని ఇంటికి వస్తుంది. ఏంటో చెప్పడానికి కూడా ట్రై చేస్తుంది కానీ నాకేం అంతగా అర్థం అవ్వట్లేదు. మరి స్కూల్లో ఏం నేర్పిస్తున్నారా ఏంటా అని. ట్రాక్ ఉంటుంది కానీ ఎక్కడ ఏం చూసి నేర్చుకుంటారో మనకు తెలియదు కదా. సో ఆ రోజైతే పేరెంట్స్ని ఉండిపోమన్నారు కానీ నేను ఒక 10 minutes నేను మా హస్బెండ్ అలా వెళ్ళి మొత్తం స్కూల్ చూసుకొని వచ్చాము. అయినా సరే అది దానికి నోటీస్ కూడా అవ్వలేదు. అంటే బిజీ అయిపోయింది, ఫుల్ ఆన్ ఇన్వాల్వ్ అయిపోయి యాక్టివిటీస్ చేయడమే కానీ ఏదైనా అదర్ కిడ్స్ కూడా ఉన్నారు కదా. షీ ఈజ్ వెరీ హ్యాపీ ఇంకా అంతమంది ఉన్నారని. ఇంకో భయం యాజ్ అ పేరెంట్ ఏముంటుందంటే మన పిల్లలు ఎవరినైనా హర్ట్ చేసి కొడతారేమో అని. బొమ్మలు లాక్కోవడం, తీసుకోవడం, పుష్ చేసుకోవడం, ఈ బిహేవియర్ కోసం మనకి భయం వేస్తుంది. అండ్ వైస్ వర్సా ఎవరైనా మన పిల్లల్ని అలా చేస్తారేమో అనే భయం. నాకు ఎక్కువగా ఎవరైనా యుక్తికాని హర్ట్ చేస్తారనే భయము. బికాజ్ యుక్తిక ఎప్పుడు ఎవరిని పిల్లల్ని పుష్ చేయడమే కానీ వాళ్ళ వస్తువులు లాక్కోవడమే కానీ కొట్టడం కానీ, ఈవెన్ దీని చేతిలో అది లాక్కున్నా మళ్ళీ వెంటనే తుడుసుగా వెళ్ళి లాక్కోదు కూడా. అక్కడ ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే సైలెంట్గా వెళ్ళి వాళ్ళకి చెప్పడం, కొంచెం ఆడడం అలా చేస్తుంది కానీ వెంటనే హార్ష్గా అయితే రియాక్ట్ అవ్వదు. సో హర్ట్ అయితే చేయదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. దీన్ని ఎవరైనా కొడతారేమో అన్న చిన్న భయము. హోల్ క్లాస్లో ఇదే చిన్నది. సో ఏమో మరి పర్సనాలిటీ వైజ్ అలా కనిపించట్లేదు, హైట్ అది దానివల్ల, కానీ ఇదే చిన్నది. సో చూడాలి. ఎవరు కావాలి, ఎవరు కావాలి, ఏడి యుక్తి చెల్లి ఎందుకు వచ్చింది మధ్యలో? చెల్లి ఇంకెవరు రావాలి? ఇంకా నాన్నేడి? మా హస్బెండ్ మధ్యలో చిన్న కాల్ వచ్చిందని బయటకి అయితే వెళ్ళారు, నేనైతే అక్కడే ఉన్నా. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ టైం. హ్యాండ్ వాష్ చేయించడానికి బయటకు తీసుకొని వచ్చాము. సో ఇంకా స్టార్ట్ చేసింది గేట్ దగ్గర నుంచొని చెల్లిని పిలవడము. ఎందుకు గుర్తొస్తుందో తెలియదు, సడన్గా స్టార్ట్ చేస్తుంది చెల్లి అని, ప్రేక్షి అని. ఇంకా కూర్చొని స్నాక్స్ అయితే తినింది. నేనైతే కొంచెం ఎక్కువే పెట్టాను. మా అమ్మాయి గుర్తొచ్చింది నాకు. అమ్మ కొంచెం పెట్టు అన్నప్పుడు ఎక్కువ పెట్టడం. ఏంటో ఆ స్నాక్ బాక్స్ అనగానే వెంటనే ఒక అమ్మ అవతారం వచ్చేసి దాంట్లో కూరేస్తూ ఉంటాం కదా. ఎన్ని మకానా వేసానంటే పిల్లలు తింటారేమో, దానికి ఆకలేసి తింటదేమో అని చాలా ఎక్కువగా పెట్టేశాను. వి యాజ్ అ పేరెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వెన్ షీ వాజ్ ఇన్ స్కూల్. అలా ఆడుకోవడమే కానీ, ఎంగేజ్ అవ్వడమే కానీ, సోషలైజింగ్ అవ్వడం ఇవంతా చూసి. కానీ కొంతమంది ఇంక్లూడింగ్ మా రిలేటివ్స్, మా ఫ్యామిలీలో కూడా ఎందుకు దానికి అంత చిన్న వయసులోనే కష్టపెడుతున్నావు, టైం ఉంది కదా ఇప్పటి నుంచి ఎందుకు అని. వాటికి
పర్టికులర్గా ఆన్సర్స్ అయితే చెప్పలేను, కానీ నేనేమనుకొని జాయిన్ చేశానో చెప్తాను. ఫస్ట్ థింగ్, స్కూల్ మాకు చాలా దగ్గర, లిటరల్లీ 5 minutes కూడా పట్టదు వెళ్ళి డ్రాప్ చేసి తేడానికి, అంత దగ్గరగా ఉంది మాకు. మేజర్గా ఇంకా మాకు పాలే చాలా దూరము, పాల ప్యాకెట్స్ తెచ్చుకోవాలి అంటే ఇంకా స్కూలే దగ్గర అనమాట. సో అందుకే జాయిన్ చేశాను. స్కూల్లో యాక్టివిటీసే కానీ, సోషలైజేషన్, మేనర్స్, బిహేవియర్ ఇవన్నీ మంచిగా వాళ్ళ ఏదైతే గ్రోత్కి కావాలో దానికి హెల్ప్ అయ్యేటట్టు ఉంటుంది. వాళ్ళేమి గంటల తరబడి ఏమి ఉండట్లేదు కదా. ఈ ఏప్రిల్ సెషన్ అంతా లిటరల్లీ 1.5 hours స్కూల్. సో ఆ 1.5 hourలో నాకేదో పెద్ద టైం మిగిలిపోయి నేను ఇంకా వర్కులు చేసేయడం అలా ఏం లేదు. మహా అయితే వంట చేస్తున్నా అంతే, ఆ లోపల అది వచ్చేస్తుంది. సారీ, నేను వెళ్ళి తీసుకొని వచ్చేస్తున్నాను. ఇంత సింపుల్గా ఉంది కదా, వై కాంట్ ఐ ట్రై అనిపించి చేశాము. అండ్ ఇంకో విషయం, ఎస్పెషల్లీ అడ్మిషన్ గురించి మాట్లాడాలి. యుక్తిక వాజ్ లిటిల్ లక్కీ అని చెప్పాలి. బికాజ్ దానికి అడ్మిషన్స్ టైం అప్పుడు 3 అనేది వచ్చింది. సో 3 years ఉంటే ఎలిజిబుల్ అయిపోతారు కదా. సో అలాగా జాయిన్ చేసేసాము, అడ్మిషన్ దొరికింది అని. ఫైనల్లీ షీ వాజ్ వెరీ గుడ్ ఇన్ స్కూల్. ఇంకా మంచిగా యాక్టివ్ అయిపోయింది ఫుల్ ఆన్. పిల్లలు యాక్టివ్గా ఉంటేనే బాగుంటారు, దానివల్ల ఆకలేస్తుంది, తింటారు, కొత్తవి నేర్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి వాళ్ళ ముందు. ఫ్లైంగ్ కిస్ ఇవ్వాలి. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనేది నిజంగా ఎమోషనల్గా ఏమీ అవ్వలేదు, ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ హర్ అంత హ్యాపీగా ఉండడం ఇదంతా. ఇంకోటి వచ్చేసరికి మమ్మల్ని ఉండిపోమన్నారు కదా, సో యాడ్డము కొంచెం ఫీల్ అవ్వడం అలా ఏం లేదు. మన సైడ్ స్కూలింగ్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. మన సైడ్ ఏంటంటే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అన్నా ఒక అరగంట పావుగంట మన నుంచి ఇంకా వెళ్ళిపోమంటారు, వాళ్ళని వదిలేసి వాళ్ళే ఊరుకుంటారు అని. కానీ ఇక్కడ అలా కాదు, ఆల్మోస్ట్ 10 days ప్లే గ్రూప్ స్కూల్ స్టూడెంట్స్తో పాటు సింగిల్గా ఒక పేరెంట్ అటెండ్ అవ్వాలి అని అనౌన్స్ చేశారని నేను కూడా దాంతోపాటు 10 days స్కూల్కి వెళ్ళాను. ఫస్ట్ డే అయితే చాలా హెడేక్ వచ్చేసింది, బికాజ్ పిల్లలు ఏడుస్తూ ఉండను అనడం, ఇంకా దానివల్ల నాకు మరీ హెడేక్ వచ్చేసింది. నెక్స్ట్ వ్లాగ్ అనేది షేర్ చేస్తాను, మెయిన్ డే యుక్తికాని స్కూల్లో వదిలేసి వచ్చిన రోజు. సో అది కూడా చూడాలని అంటే స్టే ట్యూన్. కానీ వన్ మేజర్ డిఫరెన్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్ స్కూల్ జాయిన్ అయిన తర్వాత, వర్డ్స్ కమ్యూనికేషన్ త్వరగా నేర్చుకుంటుంది. ఇంకోటి ఫుడ్, టైం అంటే టైము, మంచిగా ఆకలేసి తినడం వేరు, మనం ఇప్పటిదాకా పెట్టింది వేరు. ఎందుకంటే వాళ్ళంతా యాక్టివ్గా ఆడుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆకలేస్తుంది. స్నాకింగ్ కూడా బాగా మంచిగా ఇంటేక్ పెరిగింది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. స్కూల్కి వెళ్ళడం వల్ల మంచి విషయాలు ఉన్నాయి, కాకపోతే మనం కొంచెం ఎఫర్ట్ తీసుకోవాలి. మార్నింగ్ లెగిసి చేయడం, టైం టు టైం షెడ్యూల్గా ఫాలో అవడం, ఇవన్నీ ఉంటాయి కదా. సో దట్స్ ద ఎఫర్ట్ వీ నీడ్ టు టేక్. దానివల్ల వాళ్ళకి డిసిప్లిన్ వస్తుంది, ఎస్పెషల్లీ మనకు వస్తుంది అని అంటాను నేను. నాకు బాగా వచ్చింది. ఆ రోజు అరౌండ్ 1:30 కల్లా నాప్ వేసేసుకుంది, ఫుల్ ఆన్ అలసిపోయి చక్కగా పడుకుంది. 2.5 hours 3 hours నేను దాంతోపాటు రెస్ట్ తీసుకున్నాను. సో మీరు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ జాయిన్ చేసినప్పుడు మీ కిడ్స్ని ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేసి షేర్ చేసుకోండి. యాజ్ అ వ్యూవర్ ఆఫ్ మై ఛానల్ ఆర్ ఎల్ సబ్స్క్రైబర్ ఆఫ్ మై ఛానల్, మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన ఛానల్ నుంచి అనేది కామెంట్ చేయండి. ఖచ్చితంగా అలాంటి కంటెంట్ వీడియోస్ చేస్తాను. సో దట్స్ ద వీడియో.